అది సార్ ఈ విషయాన్ని పోయే ముందు సార్ ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. వీళ్ళేదో సార్ మేమేదో జోలదిని ఆరపడిన మేమే తెచ్చాం, నిజాం పంట మేమే తెచ్చాం సార్. అసలు సార్ వరకు ఎక్కడ తీరంలో నిర్మాణాలు జరగకూడదని జీవో తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్. ఆ విషయాన్ని మనసుగా మర్చిపోతున్నారు. ఈయన ఈ మధ్యలో వచ్చినట్టు రాజకీయాలు ముందు జీవో చూడండి మీరు. సార్ అలాంటి పరిస్థితుల్లో అప్పుడున్న వెంకయ్యనాయుడు గారితో, అప్పుడు కేంద్ర మంత్రి కూడా వెంకయ్యనాయుడు గారితో, అప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ రోజు ఆ రకంగా ఈ 4 సుగరదిన్న నిజాంపట్నం హార్బర్ల మీద ఒక జీవో తెచ్చి 288 కోట్లతో జూలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయాలని 2018లో జీవో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. సెంట్రల్ గవర్నమెంట్ మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిర్మాణం స్టార్ట్ అయ్యే నాటికి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోవడం వల్ల మీరు ఆ తర్వాత వచ్చి సరిగా మాట్లాడారు సార్. ఈ రోజు సీఎం గారు నివాసం అక్రమ కట్టడం, మీరు అక్రమ కట్టడంలో ఉన్నారు. మీరు ఉండేది అక్రమ కట్టడం. వినండి, ఎదుగుతామని చెప్పింది వినండి సార్. ఏ డబ్బు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో గ్రాంట్ గా ఆ డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 వాడకుండా కాంట్రాక్టర్ డబ్బు తగ్గొట్టారండి. అక్కడ కాంట్రాక్టర్ కూడా నాకు తెలుసు. ఈ రోజు వారి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి అక్కడ కాంట్రాక్టర్. ఆయన అడగండి, కరెక్ట్గా బిల్లు వచ్చేయేమో, జగన్మోహన్ గారు సరిగా బిల్లు ఇచ్చారేమో. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ పాత బిల్లు ఇప్పుడు క్లియర్ చేశారు. ఈ రోజు సరిగా వర్క్ జరుగుతుంది. అత్యంత వేగంతో ఈ రోజు వర్కులు జరుగుతున్నాయి సార్. మీరు కూడా మాట్లాడితే ఎలా సార్? అత్యంత వేగంగా అమ్మకాలు జరుగుతున్నాయండి. వర్కులు కాదు, అత్యంత వేగంగా అమ్మకాలు జరుగుతున్నాయి. విజయశేఖర్ గారు క్లోజ్ చేస్తున్నాను. కృష్ణవేణి గారు కొంచెం ఏమనుకోవద్దు, టైం లేకపోవడం వల్ల మీకు మళ్ళీ నేను టైం ఇవ్వలేకపోతున్నాను. ఓకే అండి, ప్లీజ్ ఆపండి ప్లీజ్. సార్ విజయశేఖర్ రెడ్డి గారు అయిపోయింది, టైం అయిపోయింది. స్టార్టింగ్ లో మీరు ఎన్ని మాట్లాడరు, ఎండింగ్ లోకి వచ్చేసరికి మీరు వాదులు ఆడుకుంటారు. దీనివల్ల జనాలకి ప్రజలకు ఎక్కాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నది మేడం మళ్ళీ ఇస్తాను మీకు టైం వచ్చేసి. థ్యాంక్ యూ విజయశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయశేఖర్ రెడ్డి గారు, చిందేపల్లి మసూదన్ రెడ్డి గారు, తిరునహరి శేష్ గారు, అలాగే కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు తన స్టైల్ ని మార్చుకున్నారు. ఒక మాస్ లీడర్ గా ప్రజల్లో ఒక ప్రొజెక్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాగా పరదాల మధ్యలో తిరిగేటటువంటి ప్రభుత్వం